నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఏ పనులు చేయొద్దు అన్నారు. దాన్ని అసలు ఎలా చూడాలో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే నాయకులకి కాంట్రాక్ట్లు లేకపోతే ఇలాంటి వాటిల్లో ఏమైనా హెల్ప్ చేయొద్దన్నారా? లేకపోతే వైసీపీ వాళ్ళంటూ ఇప్పుడు 40% ఓటు శాతం ఉంది కదా, వాళ్ళకి ఏదన్నా పెన్షన్లో లేకపోతే ఇంకోటో ఏ విషయంలో అయినా వాళ్ళు వీళ్ళు ఏదన్నా తీసుకొస్తే సలహాలు ఇచ్చినా వాళ్ళకి ఆ పనులు చేయొద్దంటున్నారా? అసలు ఏ రకంగా చేయొద్దన్నారు అనేది ఏం అర్థం కాలేదు. కొంచెం అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఆయన కూడా అంటే జగన్ గారు ఉన్నప్పుడు కూడా నా ఎస్సీలు నా బీసీలు అంటూ ఆయన కూడా అలాగే అందరూ నా వాళ్ళే అనేది ఎవరూ చెప్పట్లేదు. అఫ్కోర్స్ ఒక విషయంలో జగన్ గారు చెప్పింది ఏంటి అంటే, వాళ్ళు వీళ్ళు ఇలాంటివి ఏమీ చూడకుండా అందరికీ మేము పెన్షన్లు ఇచ్చాము, ఎవరికి ఏమి కట్ చేయడాలు ఇలాంటివి లేకుండా ఇచ్చామని అయితే వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ తెలియట్లేదు. పైగా అలా బహిరంగంగానే వైసీపీ వాళ్ళకి ఏ పనులు చేయొద్దంటే అది ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయే కొద్దీ కొంచెం మతిమరిపోయేది వచ్చినట్టుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి ఏమని ప్రమాణ స్వీకారం చేశాడు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదే ఆయన చెప్పింది. మరి ముఖ్యమంత్రి అంటే అందరూ వాడు కదా. మీరు గెలిచే వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చెప్పినా కూడా అన్ని వీడియో సాక్ష్యాలు అన్నీ ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కదా మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు కదా. మరి ఎట్లా నేను వాళ్ళకి పనులు చేయొద్దండి పాముకు పాలు పూసినట్లు అనే పెద్ద మాట అనేసాడు ఆయన. సరే, మీకు కోపం ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు మీకు ప్రత్యర్థులు కూడా కావచ్చు, కానీ మీరు ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక మీరు పలానా వాళ్ళు వైసీపీ వాళ్ళు పలానా వాళ్ళు ఇదంతా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడి ఆయన ఏంటంటే మొత్తం రాజ్యాంగాన్ని ఒక రకంగా చెప్పాలంటే ధిక్కరించాడని చెప్పొచ్చు మనం. అందరినీ కలుపుకుపోవాలి. రాజ్యాంగం ప్రకారం ఏమిటి, అందరికీ ప్రాథమిక హక్కులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే మేము కోర్టుకు పోతాము, కోర్టు ద్వారా నోటీసులు ఇప్పిస్తాము, అది ఇది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజానికి అవన్నీ ఏం కావు. కోర్టు ద్వారా మహా అయితే ఊరికి ఒక ఇష్యూ మాట్లాడుకోవడానికి ఒక ఇష్యూ చర్చ నడుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఏమిటంటే పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం కలిగించడానికి మాట్లాడారా, లేకుంటే అది ఏమిటంటే ఇండోర్ మీటింగ్లో కదా మాట్లాడాలా. ఆయన 4 గోడల మధ్య ఏ కెమెరాలు లేనప్పుడు పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ఎవరితో ఏం మాట్లాడినా కూడా అక్కడ చెల్లుబాటు అవుతుంది. అది ఆయన పర్సనల్ అయిపోతుంది. ఒక ముఖ్యమంత్రి అనేసరికి ఏమైంది, ఆయన ఒక పార్టీ అందరూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏమిటంటే అది రికార్డెడ్ కదా. ఇప్పుడు ఏమిటంటే అందరూ దాన్ని వైసీపీ వాళ్ళు ఏం పనులు అడుగుతారు. ఒకవేళ వైసీపీ వాళ్ళు మా ఊరికి రోడ్డు లేదు, ఒక ఊరిలో ఒక నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళ ఊరు ఒకటి ఉందనుకుందాం, వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది, ఆ ఊరికి రోడ్డు లేదు. ఆ ఊరు వాళ్ళు వచ్చి అయ్యా మా ఊరికి రోడ్డు లేదంటే లేదు మీరు వైసీపీ వాళ్ళు రోడ్డు లేదు వీళ్ళు లేదు పోండి, మీకు నీళ్ళు లేదు వీళ్ళు లేదు పోండి అంటారా? అసలు ఆ పనులు చేయాల్సింది ఎవరు? అధికారులు కదా పనులు చేయాల్సింది. అధికారులు పనులు చేయాల్సి వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి రకరకాల కారణాలతో రకరకాల ప్రజలు వస్తారు. మీరు దాంట్లో వైసీపీకి 40% ఓటు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఓట్లు వేసి ఉంటారు కదా వైసీపీకి. మీరు ఎంత ఘోరంగా తేడాతో ఓడిపోయినా కూడా వాళ్ళ ఓటింగ్ శాతం అయితే అంత ఉంది కదా. 2 లక్షల ఓటర్లు ఉన్న ఒక నియోజకవర్గాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుంటే మినిమం 60,000, 70,000, 1,00,000 మంది పైగా ఓట్లు వేసే అవకాశం ఉంది కదా. మినిమం కొన్ని చోట్ల 5,000, 10,000తో గెలిచారు, కొన్ని చోట్ల 60,000, 70,000తో గెలిచి ఉండొచ్చు కాక. మరి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న ఒక అధికారులు కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ వాళ్ళు ఎలా తీసుకోవాలి దాన్ని? ముఖ్యమంత్రి ఇంత మాట అనేసిన తర్వాత రేపు పొద్దున వైసీపీ నాయకులు ఇంకొకరు మాకు పని మీద తాగునీళ్ళు లేవు, ఆ నీళ్ళు లేవు, ఈ నీళ్ళు లేవు అని వస్తే, లేదా ముఖ్యమంత్రి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు వైసీపీ వాళ్ళకు ఒక పని కూడా చేయొద్దని అని ఎవరైనా అంటారా? అట్లా అనగలరా? అట్లా అంటే నడుస్తుందా పరిపాలన? వాళ్ళు సొంత పనులు చేయొద్దంటే తప్పేం లేదు. సొంత పనులు ఉంటాయి. తెలుగుదేశం నాయకులైనా నిబంధనలను ఉల్లంఘించి ఒక బిల్డింగ్ కట్టాడు అనుకో, లేదు మాకు తెలుగుదేశం వాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా చెల్లుబాటు అవుతుంది, ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం కార్యకర్తలకు అంతా ఫార్గా ఉన్నారు, మీరు కట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు, రోడ్డు ఆక్రమించేసి కట్టుకోండి లేదా ప్రభుత్వ భూముల్లో కట్టుకోండి అని అనరు కదా. అన్నదానికి వీలు లేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు, ఇన్నేళ్ళు అనుభవం, ఒక 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక 14 సంవత్సరాలు, దీంతో 19 సంవత్సరాలు సీఎంగా, అసలు దేశంలోనే ఒక రికార్డు ముఖ్యమంత్రి కదా ఆయన. ఎంతమంది ఉన్నారు 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ టర్మ్ పూర్తయితే? లేరు కదా.
మరి అంతటి చంద్రబాబు నాయుడు గారే ఒక సమావేశంలో మీరు వైసీపీ వాళ్ళకి పనిచేయద్దండి, వాళ్ళకి పాలు పోసేది పాముకు పాలు పోసినట్లంటే వైసీపీ వాళ్ళంతా పాముల. ఎంతోమంది ఎన్నో అభిప్రాయాలతో వేస్తారు పేదవాళ్ళు. ఈయన జగన్ వస్తే మనకు పెన్షన్లు ఇచ్చాడు, లేదా జగన్ వస్తే అమ్మ ఊడి ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని నమ్మకంతో వేసి ఉండొచ్చు. ఆ పార్టీ నమ్మిండొచ్చు వాళ్ళు. ఇక్కడ వైసీపీ వాళ్ళంటే దానికి పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా వస్తారా? ఓన్లీ దానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అది ఎలా వైసీపీ వాళ్ళు అన్నారు కదా ఆయన, అంటే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇంటికి. అసలు విషయం ఏమిటంటే వైసీపీ వాళ్ళకి బాగా పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలియని రహస్యం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గోడ నుంచి దూకే వాళ్ళు ఆడుకోరు ఉంటారు. వైసీపీకైనా టీడీపీకైనా ఆడుకోరు ఉంటారు. అట్లా కాకుండా తమ వ్యాపార నిమిత్తము వాళ్ళ వ్యాపార ప్రయోజనాల నిమిత్తము లాభం కోసము డబ్బుల కోసము రకరకాల ప్రలోభాలకు లొంగిపోయో లేక అధికార పార్టీలో ఉంటే మనకు పనులు జరుగుతాయి అన్నట్టు దూకే వాళ్ళు మస్తుగా ఉంటారు. ఇప్పుడు ఎంతమంది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కండువా కప్పుకోలేదు? మరి వాళ్ళందరూ నిన్న మొన్నటి వరకు మీరు వ్యతిరేకించారు కదా వాళ్ళందరినీ. అంతకు ముందు కూడా 23 మందిని తీసుకున్నారు కదా. తిరుపతిలో డిప్యూటీ మేయర్ని మీరు ఒక్క కార్పొరేటర్తో గెలిపించుకున్నారు. మరి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరికీ పనులు జరగవా రేపు? అంటే తెలుగుదేశం కండువా కప్పుకుంటే పనులు జరిగిపోతాయా? వైసీపీలో ఉంటే పనులు జరగవా? వైసీపీ వాళ్ళు ఏమిటంటే ప్రశాంతంగా అసలు టీడీపీలోనే మాకు హాయిగా పనులు జరుగుతాయి అంటారు. మా బిల్లులు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎంతమందికి బిల్లులు ఇచ్చారు వీళ్ళు? జగన్ హయాంలో ఆగిపోయినాయి అన్న వైసీపీ కాంట్రాక్టర్ల బిల్లులన్నీ మీరు ఇచ్చారు కదా. అంటే దాని అర్థం ఏమిటి? అంటే వాళ్ళకే బాగా పనులు జరుగుతున్నాయని టీడీపీ వాళ్ళు గోల పెడితే మీరు ఈ మాట చెప్పారా? అసలు విషయం ఏమిటంటే ఈ మామూలుగా రూట్ లెవెల్లో ఏం జరుగుతూ ఉందంటే చాలా విషయాలు డబ్బులు లేకుండా పనులు జరగవు. అది స్పష్టం, ప్రజలందరికీ తెలుసు, నాయకులకు తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక పలానా పని కావాలంటే పలానా రూట్లో మనం డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వైసీపీ నాయకులు వచ్చారనుకోండి, అధికారులు ఏం చెప్తారు? అబ్బా సీఎం చాలా సీరియస్గా ఉన్నాడబ్బా మీకు పనులు చేయొద్దని అంటే 10,000 అయ్యే చోట 20,000 తీసుకుంటారు అక్కడ. వాస్తవం అది. ఆ వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలియంది ఏం కాదు. రూట్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అంతా కుమ్మక్కయ్యే పనులు చేసుకుంటున్నారు అనే విషయం ఆయన తెలియంది ఏం కాదు. తెలిసి కూడా మీకు వైసీపీ అనేది నిజంగా కోపం, పాములు అన్ని పాములు ఎట్లా చేర్చుకున్నారు మరి? మీ పార్టీలో ఏడ చూసినా వైసీపీ వాళ్ళే ఉన్నారు కదా. ఏడ చూసినా వైసీపీ కార్పొరేటర్లే ఉన్నారు. ఎక్కడ చూసినా చోటా మోటా వైసీపీ నాయకులందరినీ మీరు లాగేసి మీ పార్టీలో చేర్చుకుంటున్నారు. అంటే ఏమిటి? పాములన్నీ చేర్చుకొని ఆ పాములు కాటు తిని రేపు పార్టీని ముంచేయబోతున్నారా మీరు? అంటే ఊరికే చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఒక రాజ్యాంగబద్ధ ముఖ్యమంత్రిగా ఆయన రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా ఆయనకి తెలియని చట్టం ఏమి కాదు కదా. ఆయన ఎన్నో చూసింటాడు కదా. ఎన్నో చూసిన వ్యక్తిగా తెలుగుదేశం కార్యకర్తల సమావేశమైనా వాళ్ళని ఉత్సాహపరచడానికైనా సరే ఆ రకంగా మాట్లాడి ఉండకూడదు. రేపు ఆయన ఏదన్నా సవరించుకోవచ్చు. లేదు నేను నా ఉద్దేశం అది కాదు, వైసీపీలో ఎవరైనా అక్రమంగా వచ్చి పనులు అడిగితే పనులు చేయొద్దనేది నా ఉద్దేశం అని కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక కౌంటర్ ఇవ్వచ్చు కూడా. కానీ వాస్తవం ఏమిటంటే ఆయన చెప్పిన మాటలకు అర్థం ఏమిటంటే వైసీపీ వాళ్ళు వస్తే తరిమేయండి, వాళ్ళకి పని చేయొద్దు అని చెప్పారు. ప్రజలు ఎప్పుడు వైసీపీ ముఖం మీద వైసీపీ ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు వేసుకొని తిరుగుతారా ఏమేమి? ప్రజలకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలన్నీ తీర్చాల్సింది అధికారులు ఎవరి కింద పనిచేస్తారు? ప్రభుత్వం కింద పనిచేస్తారు. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ అనేది మీ పార్టీనే కానీ ప్రభుత్వంగా మీరు ఉన్నప్పుడు మీరు టీడీపీ నాయకుడు కాదు కదా. మీరు ముఖ్యమంత్రి అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎంచుకున్నారు, మీ పార్టీ గుర్తు మీద మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజలందరూ మీకు సమానమే. మీరే కదా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఇప్పుడు మాకు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అంటే ఏమీ లేదు. రూట్ లెవెల్లో ఇవన్నీ ఏమీ జరగడం లేదు. టీడీపీ నాయకుల కంటే వైసీపీ నాయకులకే బాగా పనులు జరుగుతున్నాయి. వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు అంటే ఈ గోడ దూకిన వైసీపీ నాయకులు. నిన్న మొన్నటి వరకు వైసీపీలో పనులన్నీ చక్కబెట్టుకొని అక్కడ ప్రయోజనాలు పొందిన వైసీపీ నాయకులు ఇక్కడ దూకి ఎప్పుడైనా ఇదే కదా పాలిటిక్స్ ఎప్పుడు ప్రజల ప్రయోజనాల కోసం ప్రజల కోసం పనిచేసే నాయకులు కొంతమంది ఉంటారు, లేరని నేను అన్ను. కానీ ఎక్కువ భాగము తమ వ్యాపారాలని కాపాడుకోవడానికో తమ లాభార్జన కోసమో తమ పలుకుబడి కోసమో ప్రభుత్వంలో గుర్తింపు కోసమో రకరకాల పదవుల కోసమో అటు ఇటు జంప్ అవుతూ ఉంటారు. ఆ జంప్ అయిన వాళ్ళందరినీ పాములన్నీ మీరు చేర్చుకొని మళ్ళీ పాములకి పాలు పోయొద్దండి అని మీరు చెప్తే మీ పార్టీ నిండా చేరిన వాళ్ళంతా పాములు కాక ఇంకేమిటవి? ఒకవేళ మీ దృష్టిలో వైసీపీ వాళ్ళు పాములు అనేది నిర్ధారణ అయితే మన ముందున్న సవాళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద హామీలు ఇచ్చాము. హేట్ స్పీచెస్ ఆపేసి అంటే ఎవరైనా వాళ్ళైనా వీళ్ళైనా ఈ సోషల్ మీడియా కాలంలో వాళ్ళు ముక్కు మొహం పేరు కరెక్ట్గా పెట్టుకోకుండా వచ్చేవో కామెంట్లు చేసే వాళ్ళలా వీళ్ళు కూడా
ఏదంటే అది మాట్లాడేయడానికి లేదు. మీరు కనిపిస్తున్నారు, మీరు సీఎం లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ హోదాల్లో ఉన్నారు కాబట్టి ఏదంటే అది హెడ్ స్పీచ్ చేస్తే చూసిన జనాలకి కూడా ఏంటి ఇలాగే ఇంకా ఎప్పుడు ఇలా ఏడు మరి కొట్టుకుంటారా పెద్ద పెద్ద నాయకులు కూడా అట్లా మాట్లాడేస్తున్నారు. జగన్ గారు ఏం చేశారు, ఆయన కార్యకర్తలు పట్టించుకోలేదు అనేది ఆయన మీద ఆరోపణ. వాళ్ళ సొంత వాళ్ళకే బిల్లులు ఇవ్వకుండా వాళ్ళంతా ఎగ్నెస్ట్ అయిపోయి కుయ్యోమర్రు అన్నారు. ఈయనేం చేస్తున్నాడు, వీళ్ళ కార్యకర్తలు ఎక్కువ పట్టించుకునే ఉద్దేశంతో ఇట్లంతా మాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా మాడతారు అట్లా? ఆయన తెలియంది ఏం కాదు కదా, ఆయన అన్నీ చూసిన వ్యక్తే కదా. అంటే ఇది ఏం కాదు, చిన్నదే సమస్యపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వేదికలు ఎక్కితే ఏది పడితే అది మాడుతున్నారు అనే ఒక చెడ్డ పేరు ఆయనకు మిగులుతుంది. ఆయన కొంచెం జాగ్రత్తగా మాడతాడు కదా, బ్యాలెన్సింగ్గా మాడతాడు. ఏదంటే అది నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఆయన కూడా బ్యాలెన్స్ తప్పుతున్నాడు. ట్రెండ్కి తగ్గట్టు మారిపోతున్నారు అంతే. ఇప్పుడు ట్రెండ్ అది కదా అని వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దు, వైసీపీ వాళ్ళని రానియొద్దు, వైసీపీ వాళ్ళని కార్యాలయాల్లోకి రానియొద్దు, ఇవన్నీ చెప్తే జరుగుతాయి ఎక్కడైనా. రూట్ లెవెల్లో ఎట్లా జరుగుతాయి? రూట్ లెవెల్లో ఏమీ జరగవు. రూట్ లెవెల్లో అందరూ ఎన్నికలప్పుడు ఇప్పుడు గతకాలం పోయింది. ప్రత్యర్థుల్లాగా కొట్టుకొని తలలు బొగులు కొట్టుకుని పార్టీల కోసం ఆ కాలం పోయింది. ఇప్పుడు అందరూ కూడా చాలా తెలివి మీరిపోయారు. ఏ పార్టీలో ఉంటే మనకు ప్రయోజనము, ఏ పార్టీలో ఉంటే మనకు లాభాలు వస్తాయి, ఏ పార్టీలో ఉంటే మన వ్యాపారాలు సవ్యంగా జరుగుతాయి అనేది ఇప్పుడు ఆలోచన అనేక మందికి. వాళ్ళంతా కూడా రకరకాలుగా షిఫ్ట్ అవుతూ ఉన్నారు. షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు తెలుగుదేశానికి నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేసిన వాళ్ళకి నష్టం జరుగుతుంది. న్యాచురలీ లాస్ట్ టైం వైసీపీ వాళ్ళు హోల్ హార్టెడ్గా పనిచేసి సూసైడ్ స్క్వాడ్ లాగా పనిచేసిన వాళ్ళందరూ కూడా దిక్కు దివాణం లేకుండా పోయారా లేదా? అన్ని ప్రభుత్వాల్లోనూ అన్ని పార్టీల్లోనూ ఇదే జరుగుతుంది. రూట్ లెవెల్లో జెండా మోసిన వాళ్ళకి భుజాల్లో ఇంతలా మోయాల్సిందే తప్ప వాళ్ళకి ఒరిగేది ఏం లేదు. ఎవడో కూడా వస్తాడు, సడన్గా వచ్చి ఆ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాడు. ఇప్పుడు ఎంతమంది నిన్న మొన్న వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళు హఠాత్తుగా టీడీపీలోకి వచ్చేసి జనసేనలోకి వచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోలేదు. వాళ్ళంతా నిన్న మొన్నటి వరకు టీడీపీ వాళ్ళని తిట్టినోళ్లే కదా. వేదికల మీద ఫలానా వైసీపీ ఎమ్మెల్యే దుర్మార్గుడు, ఫలానా వైసీపీ ఎంపీ పని చేయడని మీరే కదా తిట్టారు. ఇప్పుడు సడన్గా వాళ్ళు మీ పార్టీలోకి షిఫ్ట్ అయిపోయి మీ పార్టీ ఎంపీలు మీ పార్టీ ఎమ్మెల్యేలుగా మారిపోయినారు కదా. మరి మీకు వైసీపీ వాళ్ళు అనే హక్కే ఉండదు. ఇంకా వైసీపీ వాళ్ళ పాములు అంటే ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటి? పథకాలు హామీ చేయడం, ఇవి చేయడం, అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ పాములు వీళ్ళు మంటరకబ్బులు అనుకుంటుంటే ఏం ప్రయోజనం ఆయనకి? ఇదంతా కాదు, ఆర్థికంగా ఎవరైతే అన్నగారి ఉన్నారో వాళ్ళకి ఏమేమైనా పథకాలు రావాల్సి ఉందా, వారి పేర్లు ఏమన్నా తొలగించారా, తొలగిస్తే చేర్చమని ఎవరైనా నాయకులు వచ్చారా, వాళ్ళకి ఆ పని చేయాల్సిందే అంతేగాని ఆ నాయకులు వచ్చి అడిగారు కాబట్టి ఇవ్వకూడదు, వాళ్ళు చేయకూడదు అనడానికి లేదు. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా నష్టపోతుంది ఆ కింద ప్రజలు, పేద ప్రజలు అంతే. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి మాటల వల్ల ప్రజల్లో అనేక అపోహలు ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడతాయి అంటే, రేపు ఈయన పథకాలు జూన్ నాటికి అమ్మకు వందనము, ఇంకోటి రైతులు, ఇంకోటి పథకాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఎంతో కొంత ఇస్తాడు కూడా, ఎందుకంటే తప్పించుకోవడానికి లేదు అది. వీళ్ళ లబ్ధిదారుల ఎంపికలో వైసీపీ వాళ్ళే ఉండకుండా పోయే ప్రమాదం ఉందేమోననే డౌట్ జనంలో వస్తుంది. జనం ఓటేసేటప్పుడు మేము వైసీపీకి వేస్తారు, టీడీపీకి వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ పథకాలకి వాళ్ళేం అనర్హులు కాదు కదా. ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ తన ఓటు వైసీపీకి వేసి ఉండొచ్చు. వేసినంత మాత్రాన ఆమె పేద ఆమె కాదు, ఆమెకు పిల్లలు చదువులకు డబ్బులు లేవు, ఉన్నాయి అని మీరు అనుకోకూడదు కదా. వీళ్ళందరూ లేని అపోహలు సృష్టించడానికే ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల రేపు పథకాల్లో వైసీపీ వాళ్ళకి ఏమి ఇవ్వరు, కోత పెడతారు. ఇప్పుడు పెన్షన్లో కూడా స్క్రూటినీ చేసి వైసీపీ అనుకూలులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేస్తారు అనే అపోహ బయలుదేరితే అది పార్టీకి ప్రభుత్వానికి ఇద్దరికీ నష్టం. ఎందుకంటే ప్రజలు రకరకాలుగా వాళ్ళకున్న ఆ రోజు ఉన్న అభిప్రాయాల ప్రకారము, లేదా 5 ఏళ్ల పాలన, గత ప్రభుత్వ పాలన చూసిన అభిప్రాయాల ప్రకారము ఓటింగ్ వేస్తారు. ఆ ఓటు వేసిన అభిప్రాయం 5 ఏళ్ళు ఉండదు, 5 ఏళ్లకు మారిపోతుంది. ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం తమకేమి ఇచ్చిందని ఆలోచిస్తారు. మీరు ఇంకా ఏమి ఇయ్యకనే వైసీపీ వేరు మనం వేరు అనుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది? ప్రజలే కదా, ఓటింగ్ ఎప్పుడు ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా.